హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఫస్ట్ రోజు మిరపతోటకు వస్తున్నామండి. చూద్దాం ఎంతమంది వస్తారో ఏంటో, ఎట్లా వస్తున్నారేంటో చూసేయండి. వీడియో షేరింగ్ అసలు అవ్వట్లేదండి, ఎందుకంటే చేనుకి వెళ్తున్నాం కదా, ఏదో ఒకటి పని సరిపోతుంది. ఇంకొచ్చి మళ్ళీ చేయడం అంటే అసలు అవ్వట్లా, ఒప్పుకున్నట్లేదు. ముందు ఇక పిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు కదా, అందుకని ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. చూడండి ఏమేం చేస్తాము. అత్తయ్య వాళ్ళ కోసం అయితే పులిహోర కలుపుతుందండి. ఫస్ట్ రోజు కదా, మామూలుగా అయితే పాలు పొంగిచ్చాలి, ఇంకా పాలు ఎప్పుడు పొంగిస్తామని చెప్పి పులిహోర కలుపుతుంది. ఇక్కడ వచ్చేసి అత్తయ్య పొద్దున్నే లేసిందండి, ఇంకా కట్టెల పొయ్యి మీద అన్నం వండేసింది. చింతపండు పులిహోర చాలా బాగా చేసింది అత్తయ్య, సూపర్ ఉంటుంది అసలు. అయితే ఎప్పుడు పాలే పొంగిస్తాం కానీ ఇంకా ఎప్పుడు అదే అవుతుందని చెప్పి చింతపండు పులిహోర కలుపుదామని చేస్తుంది. నా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదండి, అక్కడ విజయవాడ, చాలా వీడియోస్ చేద్దాం అనుకున్నాను ఎక్కడికి వెళ్ళి, కానీ నేను అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి, అసలు ఎక్కడికి వెళ్ళదు కాలేదు. చాలా అనుకున్నా, చాలా వీడియోస్ చేయాలని చెప్పి, నేను అనుకున్నది ఒక్కటి కూడా కుదరలేదు అసలు. అదే అంటారేమో, మనం ఒకటి అనుకుంటే వేరే ఒకటి జరిగిందని చెప్పి. ఎంతో ఆశపడ్డా కానీ ఏది అవ్వలేదు, ఎక్కడికి వెళ్ళలేకపోయా అసలు. ఇంకా పిల్లలకి కూడా టైం అయిందండి, వాళ్ళు బాక్స్ కట్టేస్తున్నా. బెండకాయ ఫ్రై చేసాం కానీ తినరు వాళ్ళు బెండకాయ. ఇంకా బీరకాయ పచ్చడి చేసింది అత్తయ్య వాళ్ళ కోసం. పచ్చళ్ళు బాగానే తింటారండి, కూరలు తక్కువ. దోసకాయ సొరకాయ ఇట్లాంటివి తినరు. అప్పుడే టీ తాగి అప్పుడే ఫస్ట్ వాళ్ళు అప్పుడే పోతే నేల కొనుక్కున్నానని తినకపోతే చెట్టు పోసినంత రోజు 9:30 అయింది. 9 అయింది. మంచి లేటుగా ఇవాళ ముందు బయలుదేరాలి. ఆగండి, వీడియో తీస్తున్నాను. గట్టిగా పడాలి, స్లోగా పడితే గిల్లించుకోవాలి అన్నది కూడా పడుతుంది. అప్పటి నుంచే ఆన్ చేయాల. లేచి దిగండి. గారు వెంకటరామ వీళ్ళు బాగాలేదు ఇంకా వాడు పోతూనే ఉంటారు. ఫోటోలు తింటానా నేను పసి కట్టుకున్నా. నీకు బాధ్యత లేదు. గారు ధరి లేచాక కచ్చే పొరుగుదామని దాన్ని నోరు తీసి పడుకోండి.
ప్లీజ్ అండి మా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.